అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 25th ఆగస్ట్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఫస్ట్ ఇక్కడ రూట్ ఆఫ్ 729 అని ఉంది. 27 స్క్వేర్ ఇస్ 729 కదా. సో ఫస్ట్ వచ్చేసి 27 డివైడెడ్ బై 15 ఇంటూ 25 డివైడెడ్ బై రూట్ 81 అంటే 9 స్క్వేర్ 81 కదా, ఇంటూ 15 డివైడెడ్ బై 225, that is 15 square is 225. ఇక్కడ నుంచి 15 cancel, 9 ones, 9 threes is 27. So 3 ones, 3 5s 15, 5 ones, 5 5s 25. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏంది మనకి 5 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ ఫస్ట్ సింప్లిఫై అని అన్నారు. న్యూమరేటర్ లో 3 క్యూబ్ ఉంది, డినామినేటర్ లో 3 స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్ క్యూబ్ తో క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ లో ఇంకో 1 3 ఉంటుంది. ఇంటూ 2 పవర్ 4 అండ్ 7 స్క్వేర్ ఉంది. ఇక్కడ డినామినేటర్ లో మనకి 56 అని ఇచ్చారు కదా. 56 అంటే 7 ఇంటూ 8 is 56. 8 అంటే 2 క్యూబ్. సో ఈ 2 క్యూబ్ అనేది 2 పవర్ 4 లో క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ లో ఇంకొక 2 ఉంటుంది. ఇంటూ ఈ 7 సో 1 7 అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 7 ఉంటది కదా. నౌ 7 ఇంటూ 2 అంటే 14, 14 ఇంటూ 3 అంటే 42. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పెరికల్ బాల్ ఆర్ స్క్వేర్ కదా. సో ఈ వాల్యూ మనకి 616 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది వాల్యూమ్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్ వాల్యూ అనేది ఎంత అని. సో ఫస్ట్ ఇక్కడ 4 ఇంటూ పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 22/7. ఆర్ వాల్యూ తెలియదు కదా. సో ఆర్ స్క్వేర్ హ్యాస్ ఇట్ ఈస్ ఉంచేస్తే 616. నౌ ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాము. 2 2s is 4, 2 3s 6, 0 తీసుకుంటే 2 8s 16 కదా. 11 2s 22. ఇక్కడ కూడా 11 2s 22 క్యారీ 8, 11 8s is 88. సో ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది 28 అని ఉంది. 28 ఎలా రాసుకోవచ్చు మనం, 7 ఇంటూ 4 రాయొచ్చా. సో ఇక్కడ 2 ఇంటూ 2 అంటే 4. ఈ 4 అనేది డివైడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ డివైడెడ్ బై 7 ఉంది. ఈ సైడ్ వచ్చి మల్టిప్లై అయింది. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ 7 ఇంటూ 7 వచ్చింది. సో ఆర్ వాల్యూ ఏమైంది ఇక్కడ మనకి 7. ఓకేనా. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూమ్ వచ్చేసింది 4/3 ఇంటూ 22/7. ఆర్ క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 22 అంటే 2 ఇంటూ 11 కదా. సో 4 ఇంటూ 2 ఏమైంది 8 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 49 హోల్ డివైడెడ్ బై 3. నౌ 8 ఇంటూ 49 చేద్దాం. ఓకేనా. 8 9s ఎంత 72. సో క్యారీ 7. 8 4s is 32. 32 ప్లస్ 7 అంటే 39. సో ఇప్పుడు ఈ టోటల్ ని మనం 11 తో మల్టిప్లై చేయాలంటే 1 డిజిట్ వదిలేసి సేమ్ నంబర్ యాడ్ చేయాలి. 392 ని యాడ్ చేయాలి. ఈ 2 హ్యాస్ ఇట్ ఈస్ 9 ప్లస్ 2 అంటే 11. 9 ప్లస్ 3 అండ్ ప్లస్ 1 దట్ ఈస్ 13. 3 ప్లస్ 1 అంటే 4. సో ఈ టోటల్ న్యూమరేటర్ వాల్యూ మనకి 4312 వచ్చింది. డివైడెడ్ బై 3 చేస్తే 3 ones, 3 ones is 3, 3 4s 12 క్యారీ 1, 3 3s 9 క్యారీ 2, 3 7s 21. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 3 3s 9. ఈ 3 3 అనేది కంటిన్యూ అయింది. సో 1437.33 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10th, intermediate and degree of 7 districts P, Q, R, S, T, U and V of a state. Study the graph and answer the question. What is the difference between the total number of students with 10th qualification from all the districts together and the total number of students with degree qualification from all the districts together? సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే మనకు ఒక డేటా ఇచ్చారు. ఇక్కడ 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ 7 డిస్ట్రిక్ట్స్ లో 10th లో ఎంతమంది చదువుతున్నారో, ఇంటర్ లో ఎంతమంది చదువుతున్నారో, డిగ్రీలో ఎంతమంది చదువుతున్నారో ఈచ్ డిస్ట్రిక్ట్ లో ఆ డేటా ఇచ్చారు. సో క్వశ్చన్ ఏం అడిగారు, టోటల్ 7 డిస్ట్రిక్ట్స్ లో 10th లో ఎంతమంది చదువుతున్నారు అండ్ డిగ్రీలో ఎంతమంది చదువుతున్నారో వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం 10th లో ఎంతమంది చదువుతున్నారో చూద్దాం. 340 ప్లస్ 300 640. నెక్స్ట్ 260 అంటే 900, 900 ప్లస్ 340 అంటే 1240, 1240 ప్లస్ 180 దట్ ఈస్ 1420, 1680, 1680 ప్లస్ 220 అంటే 1900. సో 10th వచ్చేసి టోటల్ గా 1900 స్టూడెంట్స్ ఉన్నారు.
నెక్స్ట్ డిగ్రీలో 280 ప్లస్ 360 అంటే 600. ఓకేనా, 280 ప్లస్ 600 దట్ ఈస్ 640. 640 ప్లస్ 200 అంటే 840. 840 ప్లస్ 260 అంటే 1100. 320 అంటే 1420. 1420కి 320 యాడ్ చేస్తే మళ్ళీ 1740. 1740 ప్లస్ 380 అంటే 2120. సో 2120. డిగ్రీలో వచ్చేసి 2120. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2120లో నుంచి 1900 ని సబ్ట్రాక్ట్ చేస్తే 220 అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి 126.012 ఉంది. ఈ టోటల్ అప్రాక్సిమేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 126 ఇంటూ 14.9 అంటే 15 మైనస్ ఆఫ్ 603.0 అంటే 603. అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఈ వాల్యూ ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అయితే మైనస్ ఆఫ్ 261.9 అంటే 262 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నా 126 ఇంటూ 15 అంటే 126 ఇంటూ 10 అంటే 1260. సో ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేయాలి అంటే సో ఇక్కడ చూడండి 5 6 30, 5 2 10, 5 1 5 అలా చేయకుండా జస్ట్ మనం ఏం చేయొచ్చు, ఇంటూ 10 అంటే ఇంత వాల్యూ వచ్చింది. సో ఇందులో హాఫ్ వాల్యూయే కదా ఇంటూ 5 అంటే. సో ఇప్పుడు 1260 ఉంది, ఇందులో హాఫ్ ఏమైంది? 12 అంటే 6, 6 అంటే 3, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 630 అయింది. సో టోటల్ యాడ్ చేస్తే 1890. సో 126 ఇంటూ 15 ఈస్ 1890 మైనస్ ఆఫ్ 603 మైనస్ ఆఫ్ 603 మైనస్ 262. సో 1890 ఈ టోటల్ మనకి మైనస్ 603 మైనస్ 262 ఎంత అయింది? 865. సో ఈ టోటల్ వచ్చేసి 865. 865 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 1025 వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ సాటిస్ఫైస్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు 12x² ఈజ్ ఈక్వల్ టు 27x అన్నారు కదా. సో ఈ సైడ్ వచ్చేస్తే 12x² సైడ్ వచ్చేస్తే మైనస్ ఆఫ్ 27x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కదా. సో ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండిట్లో నుంచి కామన్ ఏముంది? 12 అంటే 3 ఇంటూ 4, 27 అంటే 3 ఇంటూ 9 కదా. సో ఫస్ట్ 3 కామన్ వచ్చేసింది. ఎక్స్ కూడా కామన్ కాబట్టి ఎక్స్ కూడా కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఇక్కడ 4x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x ఇంటూ 0 అంటే 0ని. సో ఫస్ట్ రూట్ మనకి ఎక్స్ వాల్యూ అనేది 0 వచ్చింది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఈ 3 ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయింది కదా 0తో, అప్పుడు మనకి ఫస్ట్ రూట్ అనేది 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైంది? 4x మైనస్ 9 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి ప్లస్ 9 మైనస్ 9 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 9 అయింది డివైడెడ్ బై 4. సో ఫస్ట్ రూట్ ఏమో 0 వస్తే సెకండ్ రూట్ 9/4 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మీన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ అంటే సిగ్మా ఆఫ్ xi fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi. సో xi fi అంటే 3 ఇంటూ 5 15, 2 ఇంటూ 3 అంటే 6, 10 ఇంటూ 4 అంటే 40, 4 ఇంటూ 2 అంటే 8, 5 ఇంటూ 6 అంటే 30. సో ఇక్కడ సిగ్మా ఆఫ్ xi fi అంటే టోటల్ సమ్ చేయాలి. 15 ప్లస్ 6 అంటే 21, 21 ప్లస్ 40 అంటే 61, 69, 69 ప్లస్ 30 అంటే 99. సో 99 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేస్తే 5 ప్లస్ 3 is 8 ప్లస్ 4 12 ప్లస్ 2 14 ప్లస్ 6 అంటే 20. సో 99 డివైడెడ్ బై 20 అని వచ్చింది. సో 0ని ఇగ్నోర్ చేస్తే ఫస్ట్ 2 1s, 2 4s is 8 క్యారీ 1, 2 9s is 18, 1 రిమైండర్ పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే ఇక్కడ మనకి 2 5s is 10. సో 49.5 డివైడెడ్ బై ఇక్కడ 0 ఉంది కదా 10. సో ఇప్పుడు పాయింట్ అనేది 1 డిజిట్ ముందుకు వెళ్తుంది అంటే 4.95 is the mean. సో ఆప్షన్ బి is our answer. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 17 and 68. సో మీన్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రూట్ ఆఫ్ 17 ఇంటూ ఇక్కడ 68 ని ఎలా రాసుకోవచ్చు? 17 ఇంటూ 4 is 68 కదా. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ లో నుంచి 2 times 17 ఉంది అంటే 1 times 17 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, 17 into 2 is 34. So option D is our answer. Next, which rule of fraction is equal to the value of mixed recurring decimal?
సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ వాల్యూకి. ఫస్ట్ ఇచ్చిన నంబర్ ఏంటి 0.3 సో ఈ నంబర్ ని ఎలా రాసుకోవచ్చు మనం 0.3 రిపీట్ అవుతుంది ఏంటి 125 కదా. సో 125 మీద బార్ అప్లై చేస్తే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బార్ అప్లై చేస్తే 125 అనేది నెక్స్ట్ 5 తర్వాత మళ్ళీ 125 ఈ నంబర్ అనేది రిపీట్ అవుతుంది అని చెప్పి మీనింగ్ అనమాట ఈ బార్ కి. సో నౌ ఈ నంబర్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి అంటే టోటల్ వాల్యూ వచ్చేసి 3125. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది 3 ఉంది. సో 3 ని సబ్ట్రాక్ట్ చేయాలి. డివైడెడ్ బై బార్ 3 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 3 times 9 అండ్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్ మీద బార్ లేదు 1 డిజిట్. సో 1 times 0. నౌ 3125 minus 3 అంటే 3122 డివైడెడ్ బై 9990. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనము లాస్ట్ డినామినేటర్ లో 5 వచ్చింది. 5 ఎప్పుడు వచ్చింది ఈ టోటల్ వాల్యూని హాఫ్ చేస్తేనే కదా. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది. 0 లో హాఫ్ అంటే 5. సో అంటే ఈ టోటల్ ని మనము 2 తో డివైడ్ చేయాలన్నమాట. సో నౌ 2 4s is 8, 2 9s is 18 క్యారీ 1, 2 9s is 18, 2 5s is 10. సో ఇక్కడ కూడా 2 1s is 2, 2 5s is 10, 2 6 is 12, 2 1s is 1. So 1561 divided by 4995 is our answer. Option B. Next. The least number which when diminished by 7 is divisible by 12, 16, 18 and 21 is. So ఇక్కడ diminished అంటే తగ్గిస్తారు అని చెప్పి. సో ఒక నంబర్ ని మనం 7 ని తగ్గిస్తే అంటే అందులో 7 ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నంబర్ అనేది 12 తో 16 తో 18 తో 21 డివైడ్ అయింది అని అన్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో 7 ని మైనస్ చేద్దాం. ఓకేనా, -7 సో 1015 15 లో 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 1008 కదా. నెక్స్ట్ ఇక్కడ 51 లో 7 మైనస్ చేస్తే 1044. 105 లో 7 ని మైనస్ చేస్తే 1098 అండ్ 50 లో 7 మైనస్ చేస్తే 1143. సో ఇప్పుడు ఈ నంబర్స్ లో మనకి 12 తో 16 తో 18 తో 21 తో డివైడ్ అయ్యేదేదో చూడాలి. 12 అంటే 4 into 3, 16 అంటే 4 into 4, 18 అంటే 9 into 2, సో 21 అంటే 7 into 3 కదా. ఈజీగా మనము ఫస్ట్ చెక్ చేయడానికి 9 మల్టిపుల్ తీసుకుందాం. 9 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9 కి ఈక్వల్ గా ఉండాలి. 8 + 1 అంటే 9. సో ఈ నెంబర్ అనేది 9 తో డివైడ్ అవుతుంది. 4 + 4 8, 8 + 1 9. సో డివిజిబుల్ బై 9 అండ్ 8 + 1 మళ్ళీ 9, 9 అంటే 18 కదా. సో ఈ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్. 1 + 1 2, 2 + 4 6, 6 + 3 అంటే 9. సో ఇచ్చిన అన్ని నంబర్స్ 9 తో డివైడ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2 ఉంది కదా. 2 అంటే యూనిట్ డిజిట్ అనేది మనకి ఈవెన్ ఉండాలి. సో ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 3 ఉంది. సో 9 తోనే డివైడ్ అవుతుంది అంటే 3 తో కూడా డివైడ్ అయింది కాబట్టి 3 మల్టిపుల్ ని మనం చెక్ చేయాల్సిన నీడ్ లేదు. సో 2 కూడా అయిపోయింది, 9 కూడా అయిపోయింది. నౌ రిమైనింగ్ 4. సో 4 తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివైడ్ అవ్వాలి. సో 8 డివైడ్ అయింది, 44 అయింది. అండ్ ఇక్కడ 98 చూడండి. 98 అనేది మనకి లాస్ట్ 2 డిజిట్స్ 98 వచ్చింది. 4 తో డివైడ్ అయిద్దా 4 1s, 4 2s is 8 క్యారీ 1, 18 వస్తుంది. సో 4 తో డివైడ్ అవ్వట్లేదు కదా. ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోయింది. నా ఈ 2 ఆప్షన్స్ లో ఇప్పుడు మిగిలింది ఓన్లీ మనకి 16 తో గానీ 7 తో గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేయొచ్చు అనమాట. సో 16 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఇప్పుడు చూడండి 2 మల్టిపుల్ ని చెక్ చేయాలంటే అంటే 2 డివిజిబిలిటీని చెక్ చేయాలంటే జస్ట్ యూనిట్ డిజిట్ చూస్తే సరిపోయింది. 2 స్క్వేర్ ని అంటే 4 కదా. సో 4 ని చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాం. 2 క్యూబ్ అంటే 8, 8 ని 8 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. అదే 16 తో చూడాలంటే ఈ 4 డిజిట్స్ మనము 16 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ 7 తో చూద్దాము. 7 తో అవుతుందా లేదా చెక్ చేసినాక అప్పుడు 16 కి వెళ్దాం. సో రిమైనింగ్ నంబర్స్ ఏమున్నాయి మనకి 1008 ఉంది. సో 1008 by 7 అంటే 7 1s is 7 క్యారీ 3, 7 4s is 28 క్యారీ 2. సో అగైన్ 7 4s 28. సో ఇక్కడ మనకి 1008 అనేది 7 తో డివైడ్ అవుతుంది. ఈ నంబర్ కూడా చెక్ చేద్దాం. 1044 డివైడెడ్ బై 7, 7 1s is 7 క్యారీ 3. ఇక్కడ 7 4s is 28 క్యారీ 6, 64 అనేది 7 తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి ఈస్ ఎలిమినేటెడ్ అండ్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్
two pipes A and B can fill the tank in 5 hours and 8 hours respectively. Pipe C can empty the same tank in 10 hours. Find the time taken to fill the empty tank when all the 3 pipes are opened simultaneously. సో ఇక్కడ పైప్ ఏ వచ్చేసి 5 hours లో ట్యాంక్ ని ఫిల్ చేస్తుంటే పైప్ బి ఏమో 8 hours టైం తీసుకుంటుంది. అండ్ పైప్ సి వచ్చేసి ఫిల్ అయి ఉన్న ట్యాంక్ ని ఎంటీ చేయడానికి 10 hours టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఆల్ 3 పైప్స్ అనేవి ఆన్ లో ఉన్నప్పుడు ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. 5 కి 8 కి 10 కి ఎల్సిఎం వచ్చేసి 40 కదా. నా 5 into 8 అంటే 40, 8 into 5 అంటే 40, 10 into 4 అంటే 40. సో ఈ 8, 5 and 4 అనేవి పైప్ ఏ బి సి యొక్క ఎఫిషియన్సీ. ఏ అండ్ బి ఏం చేస్తుంది, ఫిల్ చేస్తుంది. సో అందుకని పాజిటివ్ అయితే, సి వచ్చేసి ఎంటీ చేస్తుంది కాబట్టి నెగటివ్. అంటే ఇక్కడ చూడండి టోటల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 8 + 5 అంటే 13, 13 - 4 అంటే ఎంత, 9 కదా. అంటే టోటల్ వర్క్ ఏమో 40 అని ఉంది. ఈ 40 వర్క్ ని 9 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే ఎంత టైం తీసుకుంటున్నారు. నౌ 9 months, 9 4s is 36. సో 4 రిమైనింగ్ ఎంత ఉంటుంది, అగైన్ 4/9 అంటే 4 hours, 4/9 hours టైం తీసుకుంటుంది అనమాట. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in triangle PQR, angle PQR is 90 degree. Line PQ is 3 centimeters and line ఒక right angle triangle. సో రైట్ యాంగిల్డ్ ఎట్ యాంగిల్ Q. ఇక్కడ Q వచ్చింది అండ్ ఇక్కడ 90 degree ఉంటది. నౌ రిమైనింగ్ 2 angles P అండ్ R అని చెప్పి తీసుకుంటే లైన్ PQ, సో ఈ PQ అనేది 3 centimeters అన్నారు, PR వచ్చేసి 6 centimeters అన్నారు. ఈ యాంగిల్ R యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, X అని తీసుకున్నాం. నవ్వు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ రేషియోస్ 30, 60 అండ్ 90 డిగ్రీలో ఉంటే 30, 60, 90 లో మనకి యాంగిల్స్ ఉంటే లైన్ రేషియో ఏమైంది 1:√3:2 కదా. సో ఇంకోటి కూడా చెప్పాను మీకు నేను, 45 degree, 45 degree అండ్ 90 డిగ్రీలో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఉంటే అక్కడ లైన్ రేషియోస్ 1:1:√2 అయింది. నా ఇక్కడ చూడండి 3 and 6, 3 అంటే 3 1s is 3, 3 2s is 6, 1:2 రేషియోలో ఉంది. హైపోటెన్యూస్ అనేది 2 units ఉంది. 2 units ఎక్కడుంది మనకి 90 degree దగ్గర ఉంది. సో అప్పుడు ఈ 1 unit అనేది ఏ యాంగిల్ ఎదురుగా ఉంటది, 30 degree యాంగిల్ ఎదురుగా కదా. సో అప్పుడు ఆర్ యాంగిల్ వచ్చేసి 30 degree అయింది. సో మెజర్ ఆఫ్ యాంగిల్ PRQ is 30 degree. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ని చూసుకుంటే ఇక్కడ 2b² 3b² 3b² ఉంది. 3 ఆప్షన్స్ లో మనకి b² అని ఉంది కాబట్టి b² ని చూద్దాం. 2b into b అంటే 2b² అండ్ ఇక్కడ ఒక b² ఉంది. 2b² + 1b² అంటే 3b². సో 3b² ఓన్లీ 2 ఆప్షన్స్ లో ఉంది కాబట్టి a అండ్ c ని ఎలిమినేట్ చేసేస్తే. నెక్స్ట్ ఇక్కడ 3b² c² ఉంది అండ్ ఇక్కడ c² ఉందా, లేదు కదా. సో అసలు c² వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది అండ్ ఇక్కడ ఓన్లీ 1c ఉంది. మల్టిప్లై చేసినా మనకి ఓన్లీ 1c నే వచ్చింది, c² రాదు కాబట్టి c into c అంటే c², మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. సో +c² రావాలి. సో +c² ఓన్లీ ఆప్షన్ బి లో ఉంది కాబట్టి డి ని ఎలిమినేట్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. సో రూట్స్ నేచర్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిటర్మినెంట్ అంటే b² - 4ac వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. అదే గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ అనేవి రియల్ అవుతాయి అండ్ లెస్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ అనేవి ఇమాజినరీ రూట్స్ అవుతాయి అనమాట, రియల్ రూట్స్ కావు. సో ఫస్ట్ ఇక్కడ a అంటే 3, b ఏమో -6, c వచ్చేసి 5 సబ్స్టిట్యూట్ చేస్తే b² అంటే -6² మైనస్ ఆఫ్ 4 into a వచ్చేసి 3, c ఏమో 5. సో 6 into 6 అంటే 36 మైనస్ ఆఫ్ 4 into 3 12, 12 into 5 అంటే 60. సో 36 లో నుంచి 60 మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది మైనస్ లో వస్తుంది కదా. అంటే రూట్స్ అనేవి రియల్ కాదు, ఇమాజినరీ రూట్స్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే దేర్ ఆర్ నో రియల్ రూట్స్. రియల్ రూట్స్ లేవు అంటే ఇమాజినరీ రూట్స్ ఉన్నాయని కదా. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a parallelogram has one parallel side length of 12 cm and perpendicular distance between its base and other parallel side is 8 cm. Its area is. సో ఫస్ట్ ఒక parallelogram ని తీసుకుందాము. ఈ parallelogram కి వన్ సైడ్ లెంత్ 12 centimeters అని ఇచ్చారు. సో ఈ సైడ్ 12 centimeters అని అనుకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 లైన్స్
ఈ టూ లైన్స్ మధ్యన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ అని అన్నారు. సో ఏరియా ఏమైంది, హైట్ ఇంటూ బేస్ ఇస్ ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్. సో 8 into 12 అంటే 96. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ PRQ, PR is 4, PQ is 5 and RQ is 3 meter. Which of the following is the correct order of congruency? So correct order of congruency ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ట్రయాంగిల్ ABC ని డ్రా చేసుకుందాం మనం. ఈ ట్రయాంగిల్ ABC అయితే AB లెంత్ 3 meters, BC ఏమో 4, AC వచ్చేసి 5 meters అన్నారు కదా. సో నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ PRQ. సో ఇంకో ట్రయాంగిల్ PRQ తీసుకొని నేమింగ్ ఇవ్వద్దు ఇక్కడ PRQ అని. నవ్వు చూడండి 3 meters ఈ సైడ్ ఉంది. సో 3 meters మనకి RQ దగ్గర వస్తుంది. సో ఈ లెంత్ 3 అని అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి 4 వచ్చింది కదా. సో ఈ లెంత్ కూడా 4 తీసుకుందాం. సో 4 అనేది PR దగ్గర వచ్చింది, 3 meters అనేది RQ దగ్గర వచ్చింది. ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి, R అనేది కామన్ ఉంది. సో ఈ కామన్ పాయింట్ మనము R అని తీసుకుంటే నౌ RQ ఏమైంది 3, RP వచ్చేసి 4, QP ఏమైంది ఇప్పుడు రిమైనింగ్ సైడ్ వచ్చేసి 5 meters. ఓకేనా. నౌ ABC అనేది QRP కి కాన్గ్రుయెంట్ గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో C ఉంది. C దగ్గర మనకి ఏ లెంత్ ఉంది అంటే ఏ పాయింట్ ఉంది, ఏ యాంగిల్ ఉంది, P కదా. సో ఇక్కడ C యాంగిల్ దగ్గర మనకి R ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ABC అంటే ఏ దగ్గర మనకి Q ఉండాలి, ఇక్కడ R ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ BCA అంటే BCA RPQ రా. సో ఇక్కడ RPQ వచ్చింది కదా, ఆప్షన్ 3 అనేది రైట్ అయింది. నెక్స్ట్ BAC అంటే RQP రావాలి. సో ఇక్కడ RPQ వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్ అయింది అనమాట. నెక్స్ట్, ద LCM ఆఫ్ 2 numbers is 385 and their HCF is 7. If the sum of the 2 numbers is 112, then their difference is. సో ఇక్కడ మనకి LCM అండ్ HCF వాల్యూస్ ఇచ్చారు. సమ్ ఏమో 112 అన్నారు, డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఏమైంది, ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF కదా. సో 2 numbers X and Y అని తీసుకుంటే ఈ 2 numbers ప్రొడక్ట్ వచ్చేసి 385 ఇంటూ 7 కి ఈక్వల్ అయింది. 7 ఇంటూ 5 అంటే 35, 7 8 56 ప్లస్ 3 అంటే 59, 7 3 21 ప్లస్ 5 అంటే 26. సో ప్రొడక్ట్ ఇక్కడ మనకి 2695 అని వచ్చింది. నెక్స్ట్ సమ్ అంటే X ప్లస్ Y ఏమైంది 112 కదా. సో X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు 112. డిఫరెన్స్ తెలియదు కదా, X మైనస్ Y నే మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టర్మ్స్ చూడండి, X ప్లస్ Y, X మైనస్ Y అండ్ XY ఉంది. సో ఈ టర్మ్స్ ని చూడంగానే మనకు ఒక ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి. దట్ ఈస్ X ప్లస్ Y హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ X మైనస్ Y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ XY. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఇంటూ 4. సో ఫస్ట్ X ప్లస్ Y హోల్ స్క్వేర్ అంటే X ప్లస్ Y ఎంత 112 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ X మైనస్ Y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2695. సో ఇక్కడ మనము 112 స్క్వేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. 112 స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి 100 కన్నా మనకి ఈ నంబర్ అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది, 12 ఎక్స్ట్రా ఉంది కదా. సో ఫస్ట్ 112 లో ఈ 12 ని యాడ్ చేయాలి, అప్పుడు మనకి 124 వస్తుంది. నెక్స్ట్ 12 స్క్వేర్ ఏమైంది 144. మనకి లాస్ట్ 2 digits మాత్రమే ఉండాలి. సో ఈ 1 ఈ సైడ్ వెళ్ళిపోతే క్యారీ అయింది, అప్పుడు 12544 వస్తుంది. సో 112 స్క్వేర్ వాల్యూ 12544. సిమిలర్ గా ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం, లైక్ 108. సో ఇప్పుడు 108 స్క్వేర్ చేయాలంటే 8 స్క్వేర్ ఏమైంది 64 అండ్ 100 కన్నా 8 అనేది ఎక్స్ట్రా కదా. సో 8 ని యాడ్ చేస్తే 108 ప్లస్ 8 అంటే 160. సో 108 స్క్వేర్ వాల్యూ ఇస్ 11664. ఓకేనా. సో ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి. 100 కన్నా అబోవ్ మనము స్క్వేర్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే. సో 112 ప్లేస్ లో మనము 12544 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 12544 వచ్చింది కదా. నెక్స్ట్ ఈ టోటల్ టర్మ్ ఈ సైడ్ వచ్చేస్తే ఏమైంది మైనస్ అయింది. 4 ఇంటూ 5 అంటే 20 క్యారీ 2, 4 9 36 ప్లస్ 2 అంటే 38, 8 తీసుకొని క్యారీ 3, 4 6 24 ప్లస్ 3 అంటే 27 క్యారీ 2, 4 2 8 ప్లస్ 2 అంటే 10. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ సైడ్ ఈ టోటల్ టర్మ్ అనేది ఈ సైడ్ వెళ్ళిపోయింది కదా, అప్పుడు X మైనస్ Y హోల్ స్క్వేర్ అయింది. నా 4 మైనస్ 0 ఈజ్ 4. అగైన్ 14 మైనస్ 8 అంటే 6, 14 మైనస్ 7 అంటే 7.
11 మైనస్ 10 అంటే 1. సో ఇక్కడ మనకి x మైనస్ y హోల్ స్క్వేర్ వాల్యూ 1764 వచ్చింది. ఈ స్క్వేర్ ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది, రూట్ అయింది కదా. సో 1764. సో ఫస్ట్ ఒకటైతే మనకు తెలుసు, ఈ టోటల్ 1764 స్క్వేర్ వాల్యూ రూట్ వాల్యూ అనేది ఏంటో మనకైతే ఒక ఐడియా లేనప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. 4 అనేది ఎప్పుడు వచ్చింది, 2 స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ 2 ఉంది ఓన్లీ 1 ఆప్షన్ కి, దట్ ఈస్ బి కి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అయింది, దట్ ఈస్ 42 స్క్వేర్ ఈస్ 1764. అప్పుడు ఎక్స్ మైనస్ వై వాల్యూ వచ్చేసి 42 అయితే అనమాట. నెక్స్ట్, ఏ షాప్కీపర్ ఆఫర్డ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15% on an article having a market price of 28,000. Find the selling price of the article. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ 28,000 అని ఇచ్చారు. ఈ మార్కెట్ ప్రైస్ మీద మనకి 2 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత, 28,000. ఇందులో 10% డిస్కౌంట్ అంటే 2,800 కదా. సో 28 లో 2,800 ని మైనస్ చేస్తే మనకి 25,200 వస్తుంది. నెక్స్ట్ 25,200 లో 15% డిస్కౌంట్ ఇస్తున్నారు ఈసారి. సో 25200 లో 10% అంటే ఎంత, 2520. అదే 5% అంటే ఇందులో హాఫ్ అంటే 2 1s 2 7s 14 2 6 12 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 15% అంటే ఈ టోటల్ చేస్తే మనకి ఇక్కడ 6 + 2 అంటే 8, 7 + 5 అంటే 12, 2 + 2 అంటే 4. సో 4,280 ని సబ్ట్రాక్ట్ చేయాలి, 4,280. సో 25,000 లో నుంచి 25,200 లో నుంచి 4,280 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఇక్కడ 21,420. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 21,420 కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, సో ఈ ప్రాబ్లమ్ ని ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు. చూడండి, ఇంకో మెథడ్ చెప్తాను. టోటల్ మార్కెట్ ప్రైస్ ఎంత, 28,000 కదా. నెక్స్ట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే సో రిమైనింగ్ వాల్యూ ఎంత, 90%. అగైన్ 15% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే సో రిమైనింగ్ వచ్చేసి 85% ఈక్వల్ అయింది కదా. సో ఈ టోటల్ ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, అగైన్ ఈ 0 క్యాన్సిల్. అప్పుడు 28 into 9 into 85 అని వస్తుంది. సో 85 ని కూడా మనము 17 into 5 లా రాసుకోవచ్చా, అండ్ 28 ని 14 into 2 లా రాసుకోవచ్చా. సో ఇప్పుడు చూడండి, 2 into 5 చేస్తే 10, అప్పుడు 14 into 9 into 17 into 10. సో 14 into అంటే 4 9s is 36. సో ఇక్కడ 6 into 7 అంటే 42, అవునా. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి 20 ఉండాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 20 ఉన్నది ఓన్లీ 1 ఆప్షన్ లోనే కదా. అప్పుడు మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఇది. సో ఈ మెథడ్ గానీ ఈ మెథడ్ ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వండి, అంటే ఏది ఈజీగా ఉంటే అది. ఇన్ సర్ఫిట్ ఆఫ్ 260% ఆఫ్ ద కాస్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ 7,200, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఇస్. సో ఇక్కడ ఒక స్టోర్ లో 260% ప్రాఫిట్ వచ్చింది, అయితే సెల్లింగ్ ప్రైస్ 7,200 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 100 రూపీస్ అని ఉంది కాస్ట్ ప్రైస్ అని అనుకుంటే, 100 రూపీస్ లో ప్రాఫిట్ 260% వచ్చింది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 100 + 260 దట్ ఈస్ 360% అయితే. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ 7,200 అన్నారు, అంటే ఈ 360% వాల్యూ వచ్చేసి 7,200 అయితే కాస్ట్ ప్రైస్ 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 36 ones 36 2s is 72. సో ఇక్కడ మనకి 3 zeros వస్తున్నాయి కదా. 2,000 అనేది కాస్ట్ ప్రైస్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సాల్వ్. ఇక్కడ చూడండి, సాల్వ్ అని చెప్పారు. ఫస్ట్ ఏ ఉంది, +a - a క్యాన్సిల్, -b + b క్యాన్సిల్, -2c + 2c క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏంటి కండిషన్, a + b + c అనేది 0 అయిపోయింది. ఇఫ్ a + b + c అనేది 0 అయిపోతే a³ + b³ + c³ అనేది 3 times ఆఫ్ a bc కి ఈక్వల్ అయింది. ఓకేనా. సో a³ + b³ + c³ అనేది 3 times ఆఫ్ a bc కి ఈక్వల్ అయింది. ఇక్కడ టోటల్ a³ అంటే ఏంటి, a - b హోల్ క్యూబ్, b³ అంటే b - 2c, అండ్ c³ అంటే వాల్యూ ఏమొచ్చింది, -a + 2c. సో ఇప్పుడు మనం 3 times ఆఫ్ abc రాయాలి. a అంటే
A minus B. And B అంటే B minus 2C. C అంటే minus A plus 2C. సో ఈ వాల్యూ మనకి ఆప్షన్ B లో ఉంది కాబట్టి ఆప్షన్ B is our answer. Next. Find the volume of a cuboid whose length is 12 meter, breadth is 10 meter and height is 15 meter. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఇస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. అండ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తే ఫస్ట్ చూడండి లెంత్ మీటర్స్ లో ఉంది, బ్రెడ్త్ మీటర్స్ లోనే, హైట్ కూడా మీటర్స్ లోనే కదా. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది మీటర్ క్యూబ్ లో ఉండిద్ది. ఇచ్చిన ఆప్షన్స్ లో రెండు మనకి మీటర్ స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి బి అండ్ సి అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 12, బ్రెడ్త్ ఏమో 10, హైట్ ఏమో 15. సో 12 ఇంటూ 15 అంటే ఎంత? 180 కదా. 180 ఇంటూ 10 అంటే 1800. So 1800 meter cube is our answer. Option A. Next. The father is twice the sum of the ages of his children. After 15 years, father's age will be equal to the sum of the ages of his children. How old is the father 15 years from today? So present ఇప్పుడు ఫాదర్ ఏజ్ అనేది వాళ్ళ 3 చిల్డ్రన్ ఏజ్ కన్నా ట్వైస్ ఉంది అని అన్నారు. సో ఫస్ట్ ఈ కండిషన్ ని రాసుకుందాం. ఫాదర్ అండ్ వాళ్ళ 3 చిల్డ్రన్స్ 3C అని తీసుకుందాం. ఓకేనా? సో 3 చిల్డ్రన్స్ సపోజ్ మనం A, B, C అని తీసుకుంటే ఫాదర్ ఏజ్ ఏమైంది? ట్వైస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అయితే. సో ఈ టోటల్ A ప్లస్ B ప్లస్ C ది X అని చెప్పి కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏమైంది? 2X అయింది కదా. ఇది రేషియోస్ అనమాట ఫాదర్ అండ్ వాళ్ళ 3 చిల్డ్రన్ ది ప్రెసెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 15 years ఫాదర్స్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. 15 years తర్వాత, సో ప్రెసెంట్ నుంచి 15 years తర్వాత వెళ్తే వాళ్ళ 3 చిల్డ్రన్ ఏజెస్ కి ఫాదర్ ఏజ్ అనేది ఈక్వల్ అయింది అని అన్నారు. సో అప్పుడు 3 చిల్డ్రన్ కి 15 years తర్వాత ఏజ్ ఏమైంది? ప్రెసెంట్ X కదా. సో X ప్లస్ ఏ పర్సన్ కి 15 years యాడ్ అయింది, B పర్సన్ కి 15 years యాడ్ అయింది, C పర్సన్ కి 15 years యాడ్ అయింది. సో 3 times 15 అంటే 45. సో ఈ X ప్లస్ 45 అనేది ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 2X. ఫాదర్ కి ఏజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 15 years తర్వాత? 15 years ఇంక్రీజ్ అయింది కదా. సో 2X ప్లస్ 15 అనేది X ప్లస్ 45 కి ఈక్వల్ అయింది అన్నారు. సో ఇక్కడ నుంచి X ఈ సైడ్ వచ్చేస్తే ఏమైంది? 2X మైనస్ X is X ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 15 is 30. సో X వాల్యూ ఇక్కడ నుంచి మనకి 30 వచ్చింది. మనల్ని అడుగుతుంది హౌ ఓల్డ్ ఈస్ ఫాదర్ 15 years ఫ్రమ్ టుడే అంటే ఈ వాల్యూ అనేది ఎంత చెప్పమన్నారు. సో 2 times of 30 అంటే 60. 60 ప్లస్ 15 అంటే 75. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Chandra's age is 10 years less than Chandrika's age. After 5 years, Chandrika's age will be twice Chandra's age. Find Chandrika's present age. సో ఇక్కడ మనకి చంద్ర ఏజ్ అనేది చంద్రిక ఏజ్ కన్నా 10 years లెస్ అన్నారు. సో ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్ గా ఉండేది కదా. ప్రెసెంట్ అయినా 5 years తర్వాత అయినా కానీ 10 years అనేది చంద్ర ఏజ్ చంద్రిక కన్నా ఎప్పుడు 10 years లెస్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years, Chandrika's age will be twice Chandra's age. Find Chandrika's present age. ఇక్కడ మనం చంద్ర అండ్ చంద్రిక తీసుకుంటే ప్రెసెంట్ నుంచి 5 years తర్వాత చంద్ర ఏజ్ కి ట్వైస్ ఉంటుంది అన్నారు. సో చంద్ర 1 unit అయితే చంద్రిక ఏమైంది? 2 units అయింది కదా. సో ఇక్కడ గ్యాప్ చూడండి 1 minus 2 అంటే 1 unit. సో ఈ 1 unit అనేది మనకి 10 years ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది చంద్రికాస్ ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత అని. సో ఇక్కడ 1 unit 10 years అయితే 2 units ఎంత అయింది? 2 into 10 దట్ ఈస్ 20 years. చంద్రికాస్ ప్రెసెంట్ నుంచి 5 years తర్వాత 20 years అయింది. సో అప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 20 minus 5 అంటే 15 years అనేది చంద్రికాస్ ప్రెసెంట్ ఏజ్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ data regarding the sales of the number of shoes of sizes 7, 8 and 9 in 5 showrooms A to E is given in the following stacked bar chart. Study the chart and answer the question. సో ఇక్కడ మనకి డేటా ఇచ్చారు. 5 షోరూమ్స్ లో 7, 8 and 9 సైజెస్ షూ సేల్స్ అనేవి ఎంత ఉందో మనకి ఆ డేటా ఇచ్చారు. Now, by what approximate percentage is the sales of shoes of size 8 more than the sales of shoes of size 9 in showroom C? సో షోరూమ్ C లో మనకి సైజ్ 8 షూ సేల్ అనేది సైజ్ 9 షూ సేల్ కన్నా ఎంత ఎక్కువ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ షోరూమ్ C ఉంది కదా. బ్లూ వచ్చేసి 9 సైజ్ అనమాట. 8 రెడ్ వచ్చేసి 8 సైజ్. సో ఇక్కడ మనకి 8 సైజ్ అనేది 9 సైజ్ కన్నా ఎంత ఎక్కువ అన్నారు. సో 8 ఏమో 2480 అని ఉంది, 9 ఏమో 740 అని ఉంది. సో 2480 లో నుంచి 740 మైనస్ చేస్తే 1740.
అండ్ ఇక్కడ మోర్ దెన్ అన్నారు. మోర్ దెన్ అంటే లెస్ వాల్యూ తీసుకోవాలి. దట్ ఈస్ డివైడెడ్ బై 740 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 17400 డివైడెడ్ బై 74 వస్తుంది. సో నా 7 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 14 కదా. సో ఇక్కడ మనకి 17 ఉంది. అంటే 74 ఇంటూ 2 ఈస్ 2 4s is 8, 2 7s is 14, 148. సో 74 1s, 74 2s is 148. 174 లో 148 ని మైనస్ చేస్తే 26 కదా. సో 26 ఇలా రాసుకుందాం, 260 అవుతుంది. నెక్స్ట్ 7 ఇంటూ 3 అంటే 21 కదా. ఇక్కడ 260 ఉంది. సో 74 ఇంటూ 3 ఈస్ 74 ఇంటూ 3 ఏమైంది? సో 74 ఇంటూ 3, 3 4 12, 2 2 222 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి 23 ఉన్నది. ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ డి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ షుడ్ కమ్? సో ఇక్కడ అప్రాక్సిమేట్ చేయమన్నారు. ఓకేనా? నో 23.0 అంటే 23, 16.9 అంటే 17 అండ్ డివైడెడ్ బై 2.0 ఉంది. సో జస్ట్ 2 తీసుకుందాం. ఇంటూ 4.0 ఉంది. 4.0 అంటే 4 మైనస్ 41.9 అంటే 42 ప్లస్ 643.9 అంటే 644. నౌ 2 1s, 2 2s is 4. 23 ప్లస్ 17 ఎంత అయింది? 28 కదా. సో చూడండి, 23 ప్లస్ 17 ఈ 40. 40 ఇంటూ 2 అంటే 80. ఈ టోటల్ వచ్చేసి మనకి 80 వచ్చింది. 80 మైనస్ ఆఫ్ 42 ప్లస్ 644. సో 80 లో నుంచి 42 మైనస్ చేస్తే 38. 38 644 కి యాడ్ చేస్తే మనకి టోటల్ 682 కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A, B and C started a business with investments in the ratio of 20:15:12. After 3 months, C withdraw half of his investment and after another 9 months, A profit of rupees 3,23,000 was divided among them. Find C share. సో ఇక్కడ మనకి A, B, C ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 20:15:12. అయితే 3 months తర్వాత C తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ని విత్డ్రా చేసేసుకుంటే అండ్ ప్రాఫిట్ ఏమో 3,23,000 వచ్చింది. ఈ టోటల్ ప్రాఫిట్ ని వాళ్ళు 3 persons డివైడ్ చేసుకుంటే సి షేర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ అనేది ఎన్ని మంత్స్ తర్వాత డివైడ్ చేశారో చూడండి, ఇక్కడ 9 months అన్నారు. కానీ ఇక్కడ ఆఫ్టర్ అనదర్ 9 months అన్నారు. అంటే ఫస్ట్ 3 months తర్వాత సి విత్డ్రా చేసేసుకున్నారు కదా. సో ఈ 3 months తర్వాత 9 months అంటే కంప్లీట్ గా 12 months అనమాట. సో ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ 9 months అన్నారు కాబట్టి. సో అంటే 12 months తర్వాత ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. నౌ ఏ, బి, సి తీసుకుంటే ఏ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంది? 20. సో ఈ 20 అనేది 12 months కి ఉంచారు. నెక్స్ట్ బి వచ్చేసి 15 ఫర్ 12 months. సి ఏమో ఫస్ట్ 12 ఇన్వెస్ట్ చేసి 3 months దాకా ఉంచారు. నెక్స్ట్ ఇందులో హాఫ్ అంటే 6. ఈ 6 ఏమో అనదర్ 9 months కి అలానే ఉంచేశారనమాట. నా 12 ఇంటూ 2 అంటే 24. సో 240. 15 ఇంటూ 12 అంటే 180 కదా. సో 180. 12 ఇంటూ 3 అంటే 36. 6 ఇంటూ 9 అంటే 54. 54. సో 36 అండ్ 54 యాడ్ చేస్తే ఎంత మనకి? 90 కదా. సో సి వచ్చేసి 90. క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్. 3 8s is 24. 3 6 is 18. 3 3s is 9. సో 8 plus 6 అంటే 14. 14 plus 3 అంటే 17 కదా. సో ఈ 17 యూనిట్స్ అనేది టోటల్ మనకి ప్రాఫిట్ 3,23,000 వచ్చింది. ఈ 3,23,000 కి ఈక్వల్ అయితే మనం అడుగుతుంది సి షేర్ అంటే 3 units అనేది అంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ 17 months 17 అగైన్ 17 2s 34 కదా. సో అందుకని 17 months 17 చేద్దాం. సో రిమైనింగ్ 15 ఉంటుంది. ఈ 15 ఇక్కడ క్యారీ చేస్తే 17 ఇంటూ 9 అంటే 153 కదా. నౌ 19 3 zeros ఇంటూ 3. సో 19 ఇంటూ 3 ఈస్ 19 ఇంటూ 3 అంటే 57. సో 57,000 అనేది సి కి వచ్చిన షేర్. ఆప్షన్ బి, ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a sum of money was invested at a certain rate of simple interest per annum for 2 years. If it had been invested at a rate of 2% higher per annum than the prevailing rate, the simple interest earned in 2 years would have been
240 rupees more. Find the amount invested. సో ఇక్కడ మనకి ఒక అమౌంట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తే 2 years కి, సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా 2% ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టే 2 years తర్వాత అతనికి 240 రూపీస్ ఎక్కువ వచ్చాయి అనమాట. సో 240 రూపీస్ ఎక్స్ట్రా వచ్చేది అని అన్నారు. అయితే అమౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ చూడండి, 2 years కి కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ మనకేమిచ్చారు, 2% ఎక్స్ట్రా గనక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే అని అన్నారు. సో ఈ 2% 2 years కి ఏమైంది, 4% అయింది కదా. సో ఎవ్రీ ఇయర్ మనకి 2% ఎక్స్ట్రా, దట్ ఈస్ 2 into 2% అంటే 4% ఎక్స్ట్రా వచ్చేది. సో ఈ 4% వాల్యూ అనేది క్వశ్చన్ లో మనకి 240 రూపీస్ కి ఈక్వల్ అన్నారు. అప్పుడు 100% సమ్ అనేది ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ క్యాన్సిల్, 4 ones, 4 6 is 24. సో 6000 రూపీస్ అనేది ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, I 10 km/h and reach the destination in 2 hours. If I increase my speed by 5 km/h, how much earlier will I reach my destination? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక పర్సన్ 10 km/h స్పీడ్ తో వెళ్తుంటే డెస్టినేషన్ కి 2 hours లో రీచ్ అయిపోయారు. సో డిస్టెన్స్ అనేది ఏమైంది, స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి 10 km/h తో ట్రావెల్ చేస్తుంటే 2 hours లో డెస్టినేషన్ రీచ్ అయ్యారు. అప్పుడు కంప్లీట్ డిస్టెన్స్ ఎంత, 10 into 2 అంటే 20 kilometers. నౌ ఇప్పుడు అతను తన స్పీడ్ ని 5 km/h కి ఇంక్రీజ్ చేస్తే, సో ఇనీషియల్ గా 10 ఉంది, ఇప్పుడు 5 kilometers యాడ్ చేస్తే ఎంత అయింది స్పీడ్, 15 km/h అయింది. ఓకేనా. సో ఇక్కడ స్పీడ్ 2 వచ్చేసి 15 km/h. హౌ మచ్ ఎర్లియర్ విల్ ఐ రీచ్ మై డెస్టినేషన్. సో ఎంత తొందరగా ఇనీషియల్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎంత తొందరగా అతను డెస్టినేషన్ కి రీచ్ అవుతున్నారు మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 20 kilometers, స్పీడ్ ఏమో 15 km/h. ఇప్పుడు టైం చూద్దాం. ఓకేనా. 5 3s is 15, 5 4s is 20. 4/3 hours ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేద్దామా. సో 3 ones, 3 20s is 60. సో 4 into 2 అంటే 8, 80 minutes. సో ఇప్పుడు అతను 80 minutes లో వెళ్తున్నాడు. ఇనీషియల్ గా 2 hours తీసుకుంటున్నారు కదా. 2 hours అంటే ఎంత, 2 into 60, దట్ ఈస్ 120 minutes. సో ఇనీషియల్ గా అతనికి 120 minutes పడుతుంటే ఇప్పుడు 80 minutes లో వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 120 లో 80 మైనస్ చేస్తే 40 minutes. సో 40 ఈస్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ బి, 40 minutes ఈస్ earlier he will reach his destination. నెక్స్ట్, ఫైండ్ ద వెయిటెడ్ మీన్. సో ఇక్కడ మనకి వెయిటెడ్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ సిగ్మా ఆఫ్ xi wi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ wi. 4 into 1 అంటే 4, 3 into 0 అంటే 0, 5 into 2 అంటే 10, 7 into 1 అంటే 7, 2 into 3 అంటే 6, 1 into 5 అంటే 5. సో ఈ టోటల్ యాడ్ చేస్తే 10 plus 4 14, 14 plus 7. సో 14 plus 7 అంటే 21, plus 6 27, 27 plus 5 అంటే 32 డివైడెడ్ బై 1 plus 2 3, 3 plus 1 4, 4 plus 3 7 plus 5 12, 32 divided by 12, 12 ones, 12 twos is 24. సో క్యారీ ఇక్కడ 8, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 6 is 72, అగైన్ 8, పాయింట్ తీసుకొని 0, మళ్ళీ 12 6 is 72. సో 2.66 is our answer. Option C. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.